ఇది మాత్రం జపనీస్ స్కిన్ వైటనింగ్ సీక్రెట్. ఈ చిన్న చిట్కా తెలిస్తే చాలు, ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా తెల్లగా మిలమిలా మెరవాల్సింది. రూపాయి ఖర్చు లేదు. లైవ్ రిజల్ట్ మీరే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. మీ అందరికీ నేను ఈరోజు ఒక సింపుల్ చిట్కాని షేర్ చేయబోతున్నాను. దీంతో ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా సరే పక్కాగా తెల్లగా మారుతుంది. ఎన్నో చెప్పారులే, ఇవన్నీ నిజాలేని అనుకుంటున్నారా? ఖచ్చితంగా నిజమండి. నేనైతే ట్రై చేస్తాను. నా స్కిన్ చూడండి, ఎటువంటి మేకప్ లేదు. నిజంగా చెప్తున్నాను. కొంచెం లిప్స్టిక్ ఉందంతే. లిప్స్టిక్కి ఈ చిట్కాకి సంబంధం లేదు కదా. సో మీరు ట్రై చేస్తే 5 నిమిషాల్లోనే స్కిన్ అనేది మిలమిలా మెరుస్తుంది. అలాగే ఎటువంటి డబ్బులు అంటే రూపాయి ఖర్చు కూడా లేదు. పార్లర్లో వేలుకు వేలు పెట్టాల్సిన అవసరం లేదు. నిజంగా ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది, ఫెస్టివల్ టైమ్స్లోనైనా ఇది ట్రై చేయండి. స్కిన్ అనేది సూపర్గా ఉంటుంది. అస్సలు లేట్ చేయదు. వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో చూసేద్దాం. చూసే ముందు మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని చాలామంది యూజ్ చేస్తున్నారు, మీ అందరికీ తెలిసిందే. ఇంకా మీలో ఎవరికైనా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటే, అంటే హెయిర్ ఫాల్ కానీ, హెయిర్ అనేది అస్సలు పెరగట్లేదు అనే వాళ్ళు కానీ, స్పిట్టెన్స్, డాండ్రఫ్, అలాగే బాల్ హెడ్ ఉంది, ఫ్రంట్ హెయిర్ అనేది ఎక్కువగా లాస్ అయిపోతుంది అనుకునే ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. మీకు జుట్టు ఊడడం సమస్య అనేది ఇమ్మీడియట్గా స్టాప్ అయిపోయి మీ జుట్టు అనేది ఒత్తుగా, పొడవుగా, మందంగా పెరుగుతుంది. నాది గ్యారెంటీ. ట్రై చేయండి, 100% రిజల్ట్ ఉంటుంది. ఇప్పటి వరకు వేల మంది ట్రై చేస్తారు. ఎటువంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ లేకుండా మన ఆయిల్ అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మీకు కూడా మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ బుక్ చేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్, చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి. మరి ముందుగా మనకు కావాల్సింది పొటాటో అనేది సన్ ట్యాన్ని రిమూవ్ చేస్తుంది. స్కిన్ మీద ఉన్న బ్లాక్ స్పాట్స్ని, బ్లెమిషెస్ని, పిగ్మెంటేషన్ని క్లియర్ చేయడానికి సూపర్గా హెల్ప్ అవుతుంది. పొటాటోలో ఉండే స్టార్చ్ వల్ల సన్ ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది. స్కిన్ అయితే చాలా క్లియర్గా, గ్లోగా ఉంటుంది. సో పొటాటో మీద పీల్ అనేది తీసేసుకోవాలి. పీల్ తీసుకున్న తర్వాత పొటాటోని ఒక చిన్న స్లైస్ అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. ఎందుకు అని అంటే ఇది మనం స్క్రబ్బింగ్ అయితే యూజ్ చేసుకుంటామండి. సో ఒక చిన్న స్లైస్ని పొటాటోలో నుండి కట్ చేసుకోవాలి. మిగిలిన పొటాటో పక్కన పెడదాం. సో ఈ స్లైస్ని ఇప్పుడు మనం స్క్రబ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. 1/2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ తీసుకొని పొటాటో స్లైస్ మీద యాడ్ చేసుకోవాలి. తర్వాత దీని మీద 1/2 టేబుల్ స్పూన్ వరకు హనీ అనేది యాడ్ చేసుకొని ఇప్పుడు మనం బాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు మనం స్క్రబ్బింగ్ అయితే యూజ్ చేస్తాం. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి లేవు, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో ఇప్పుడు ఈ హనీని అలాగే రైస్ ఫ్లోర్ని రెండింటిని కూడా మిక్స్ చేసేయండి స్లైస్ మీద. పొటాటోకి కొంచెం ఘాట్లలో పెట్టుకొని యాడ్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడు మనం ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి. ఎంత డార్క్గా ఉన్న ఫేస్నైనా సరే బ్రైట్గా మార్చడానికి హెల్ప్ అవుతుంది. సన్ ట్యాన్ని రిమూవ్ చేయడానికి సూపర్గా వర్క్ అవుతుంది. సన్ ట్యాన్ అనేది ఎక్కువగా ఉన్న పర్సన్ మీద చేసి చూపిస్తున్నాను. ముందుగా అయితే మనం పొటాటో స్లైస్ని తీసుకొని 2 మినిట్స్ అనేది స్క్రబ్బింగ్ చేసుకోవాలి. మీరు స్క్రబ్ చేసినప్పుడు స్కిన్ మీద ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. అలాగే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. మనం స్క్రబ్ చేస్తున్నప్పుడే ట్యాన్ అనేది దీనికైతే వచ్చేస్తుంది అనమాట. మన ఫేస్ మీద ఉన్న జిడ్డు, మురికి కూడా క్లీన్ అయిపోతుంది. 2 మినిట్స్ చాలా స్లోగా నోస్ దగ్గర, చిన్ దగ్గర మీకు బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఎక్కడ ఉన్నాయో ఆ ఏరియాలో స్లోగా మీరు స్క్రబ్ చేసేసుకోవాలి పొటాటో స్లైస్తో. స్క్రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అలా వదిలేద్దాం. ఇప్పుడు ప్యాక్ ప్రిపరేషన్. ముందుగా పొటాటో అనేది మనం పీల్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఒక స్లైస్ కూడా కట్ చేస్తాం. ఆ మిగిలిన పొటాటోని ఇప్పుడు మనం తురుముకోవాలి. పొటాటో తురుము అనేది మనకి ఎందుకు అని అంటే జ్యూస్ని కలెక్ట్ చేయడానికి తురుము మనకి హెల్ప్ అవుతుంది. పొటాటో తురుము అనేది రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక బౌల్లోకి పొటాటో జ్యూస్ని అయితే తీసుకోవాలి. పొటాటో జ్యూస్లో మనకి స్టార్చ్ ఉంటుందండి. స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా యూజ్ చేయండి. స్కిన్ మీద ఎంత జిడ్డున్నా, ఎంత మురుకున్నా, సన్ ట్యాన్ ఉన్నా ఫస్ట్ టైంకే రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పొటాటో జ్యూస్లో శనగపిండిని యాడ్ చేసుకోవాలి 2 స్పూన్స్ వరకు. మీకు కావాలి అనుకుంటే చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనేం యాడ్ చేయలేదండి, ఓన్లీ శనగపిండి మాత్రమే యాడ్ చేశాను. మీకు కావాలనుకుంటే కర్డ్ యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే కాఫీ పొడి యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట,
ఓన్లీ పొటాటో జ్యూస్ అలాగే శనగపిండి ఈ రెండింటిని మాత్రమే యాడ్ చేశాను. ఇందాక మనం స్క్రబ్ చేసుకున్నాం కదా, ఆ స్క్రబ్ మీదే ప్యాక్ అనేది అప్లై చేసేసుకోండి. స్క్రబ్ చేసుకున్న తర్వాత ఫేస్ని వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. స్క్రబ్ పైనే ప్యాక్ని ఇలా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో అప్లై చేయండి. మీరు డార్క్ నెక్కి అప్లై చేయొచ్చు, లెగ్స్కి, హ్యాండ్స్కి, ఎల్బోస్ దగ్గర, అండర్ ఆర్మ్స్లో ఎక్కడైనా దీన్ని హ్యాపీగా అప్లై చేసేయచ్చు. ఖచ్చితంగా స్కిన్ మీద ట్యాన్ రిమూవ్ అవుతుంది. ఫస్ట్ టైంకి సూపర్ రిజల్ట్స్ అయితే చూస్తారు. ఈ ప్యాక్ని మీరు స్కిన్ మీద 2 days ఛాలెంజ్గా తీసుకోండి. మీకు ఫస్ట్ డేకి ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది. సెకండ్ డేకి ఇంకా ఫేర్గా అయిపోతుంది స్కిన్ అయితే. మీకు నచ్చితే వారంలో 2 సార్లు దీన్ని ట్రై చేయండి. పర్మనెంట్గా స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ ప్యాక్ని థిక్ కన్సిస్టెన్సీలో అప్లై చేసుకొని 15 minutes అనేది డ్రై అవ్వనివ్వాలి. 15 minutes తర్వాత ఫేస్ చూసారు కదా, మొత్తం డ్రై అయిపోయింది. వాటర్తో వాష్ చేసుకోండి. నేనైతే వాష్ చేసేటప్పుడు రిజల్ట్ అయితే చూపిస్తాను, లైవ్లో చూడండి. లైవ్లోనే డిఫరెన్స్ చూసి ఖచ్చితంగా షాక్ అవుతారు. స్కిన్ మీద ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ అవుతుంది. బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్ మీరే చూడండి. సో చూసారు కదా, ట్యాన్ మొత్తం కూడా ఫస్ట్ టైంకి సూపర్గా రిమూవ్ అయిపోయింది. దీన్ని మీరు 2 days ట్రై చేస్తే ఇంకా ఫేస్ స్కిన్ అనేది మీ సొంతం అవుతుంది. బిఫోర్కి ఆఫ్టర్కి నేను డిఫరెన్స్ చూపిస్తానండి. బిఫోర్ ఫేస్కి ఆఫ్టర్ ఫేస్కి ఎంత ట్యాన్ అవుతుందంటే స్కిన్, మనం ఎండలోకి వెళ్తే భయంకరంగా బ్లాక్ అయిపోతుంది. మీ స్కిన్ ఎంత బ్లాక్గా ఉన్నా సరే దీన్ని ట్రై చేయండి. ఈ సమ్మర్లో మీ స్కిన్ అయితే గ్లోగా ఉంటుందన్నమాట. ట్యాన్ అయినా సరే ఇన్స్టెంట్గా మీ స్కిన్ బ్రైటన్ చేయడానికి సూపర్గా హెల్ప్ అవుతుంది ఈ ప్యాక్ అయితే. పార్లర్కి వెళ్తే డీ ట్యాన్ అని, ఫేషియల్స్ అని చెప్పేసి వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే ఇంట్లో మీరు ట్రై చేస్తే ఎటువంటి ఖర్చు లేకుండా మీ స్కిన్ అయితే సూపర్గా ఉంటుంది, అలాగే న్యాచురల్గా. సో బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్ మీరు చూడండి. ఇక్కడ కనపడుతుంది కదా, మనం ప్యాక్ ఎక్కడి వరకు వేసుకున్నామో అక్కడ వరకు మాత్రమే స్కిన్ అనేది ఫెయిర్గా ఉంది. ప్యాక్ అప్లై చేసిన ప్లేస్లో మాత్రమే తెల్లగా ఉంది, అప్లై చేయని ప్లేస్లో బ్లాకే ఉంది. మీకు డిఫరెన్స్ కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఐస్ పైన కూడా అలానే ఉందన్నమాట. మీరు డిఫరెన్స్ చూడాలి అంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, నిజంగా సూపర్గా ఉంటుందన్నమాట. దీన్ని అప్లై చేసిన తర్వాత జస్ట్ వాటర్తో వాష్ చేసుకోండి. మీరు ఫేస్ వాష్ అనేది చేయొద్దు, అంటే సోప్తో కానీ ఫేస్ వాష్ కానీ యూస్ చేయొద్దు. నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. డిఫరెన్స్ చూడండి. వావ్, బిఫోర్కి ఆఫ్టర్కి ఎంత సూపర్గా ఉందో ఫేస్ అయితే. జపనీస్ స్కిన్ సీక్రెట్ అయితే ఇది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ చిట్కా అనమాట. ఫస్ట్ అయితే మనం స్క్రబ్ చేసుకోవాలి, దాని మీద ప్యాక్ అనేది వేసుకోవాలి. జస్ట్ ఇది 1 step ఏనండి. స్క్రబ్ చేసి ప్యాక్ వేసుకోవడమే. స్క్రబ్ చేయడం వల్ల ఏంటంటే స్కిన్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అన్ని కూడా క్లియర్ అయిపోయి స్కిన్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది. అలాగే మన స్కిన్ మీద తెలియకుండా జిడ్డు మురికి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా, అది కూడా రిమూవ్ అవుతుంది. ప్యాక్ అనేది వేసుకోవడం వల్ల స్కిన్ మీద ట్యాన్ రిమూవ్ అయ్యి స్కిన్ అనేది క్లియర్గా ఉంటుంది. ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది అన్నప్పుడు కంటిన్యూగా ఒక 2 days వేసుకోండి. స్కిన్కి అయితే ఎంత బ్రైట్నెస్ అనిపిస్తుంది అంటే స్కిన్ అయితే, అంటే మీరు స్కిన్కి ఒక మంచి కేరింగ్ ఇచ్చినట్లే 2 days కంటిన్యూగా వేసుకోండి. ఏదైనా పార్టీ ఉంది, స్పెషల్ అకేషన్ ఉంది అనుకునే వాళ్ళు, అంత టైం లేదనుకునే వాళ్ళు ఒక 1 day ముందు వేసుకున్నా నో ప్రాబ్లం. మీరు 2 times అప్లై చేసినప్పటికీ సూపర్ స్కిన్ అనేది మీ సొంతం అవుతుంది. అందుకే నేను 2 days ఛాలెంజ్ చేయమని చెప్తున్నా మీ స్కిన్ మీద. సింపులే కదా, ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని బోలెడన్ని న్యాచురల్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.